హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం రెన్నీ హ్యార్లిన్ డైరెక్ట్ చేసిన ది స్ట్రేంజర్స్ చాప్టర్ 1 మూవీ రివ్యూ తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. అండ్ ఇదే పేరు మీద ది స్ట్రేంజర్స్ అని చెప్పి 2008 లో ఒక మూవీ ఉంది అండ్ 2018 లో కూడా ఒక మూవీ ఉంది. బట్ వీటికి సంబంధం లేదు భయ్య, కొంచెం సిమిలర్ గా ఉంటాయి స్టోరీస్ అంతే, క్యారెక్టర్స్ కానీ. రెన్నీ హ్యార్లిన్ ప్రెసెంట్ ఈ మూవీని 3 చాప్టర్స్ కింద తీస్తున్నాడు. ప్రెసెంట్ ఇది చాప్టర్ 1. డ్యూరేషన్ వచ్చి 1 hour 31 minutes ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ మూవీకి ఇచ్చి మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. నన్ను అయితే కొంచెం కూడా ఎంగేజ్ చేయలేదు, అంటే అసలు ఇంట్రెస్టింగ్ కూడా అనిపించలేదు. నాకైతే డైరెక్టర్ని ఒకటే అడగాలనిపించింది, దీనికి 3 చాప్టర్స్ ఎందుకు అంటే. ఏం లేదు అక్కడ మూవీలో, మొత్తం డొల్లా. ఎప్పటి నుంచో చూస్తున్న అదే సబ్జెక్టు, అదే స్టోరీ లైన్, అదే ప్లాట్, కొత్తగా ఏమీ లేదు. అండ్ ప్రెజెంట్ చేసి కామన్ స్టోరీ ప్లాట్ అయినప్పటికీ కొత్తగా ఏం లేదు అందులో. పైగా బొక్కలు ఇంకా మళ్ళీ మూవీ మొత్తానికి కూడా. అంటే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక 2 కపుల్ ఉంటారు, వాళ్ళు ఒక ట్రిప్ కి వెళ్తారు, డిన్నర్ చేద్దామని చెప్పేసి ఒక ఊర్లోకి వెళ్తారు. అదంతా ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ కార్ ట్రబుల్ ఇవ్వడంతో వాళ్ళు ఒక క్యాబిన్ లో స్టే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అక్కడ స్టే చేసిన తర్వాత ఒక 3 వ్యక్తులు వాళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు ఆ 3 members ఎవరు, వీళ్ళు అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు బయట పడ్డారా లేదా అన్నది స్టోరీ అనమాట. ఇంకా పాజిటివ్స్ పక్కన పెట్టేద్దాం. మూవీలో ఉన్న బొక్కల గురించి మాట్లాడుకుంటే, ఆ 3 ఎవరో ఏంటో అనేది ఏం చూపించారు. అసలు వాళ్ళ మోటివ్ ఏంటి అని ఏం చెప్పరు. అండ్ పోనీ వాళ్ళు ఇరుక్కుపోయారు, ఏమైనా కొత్తగా ఏమైనా రాసుకున్నారా స్క్రీన్ ప్లే అంటే ఏం ఉండదు. అవే మ్యాజికల్ జిమ్మిక్కలు చేద్దాం అన్నట్టు ఏదో చీకట్లో చూపిస్తూ ఉంటారు భయపెడదామని చెప్పి. అవేం మనల్ని భయపెట్టవు. క్లైమాక్స్ కూడా చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది, ఇంచక్కడ గెస్ట్ చేయొచ్చు. ఎన్నో మూవీస్లో మనం చూసాం. ఏమన్నా అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో టు బి కంటిన్యూడ్ అని చెప్పి ఒక టైటిల్ వేస్తారు. దీనికి చాప్టర్ 2 ఏ చిన్న చిన్న ప్లాట్లను పెట్టుకుని ఈ సైకాలజీ అంటే నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ 1 కాదు 2 కాదు 3 చాప్టర్లు వేస్తారంట బాబు డైరెక్టర్ గారు. నాట్ ఇంట్రెస్టెడ్ అయ్యా. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. కొంచెం పోస్టర్స్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, బట్ అసలు ట్రై చేయక్కర్లేదు. కొత్తగా ఏముండదు, ఎప్పుడు చూసే చెత్త ఉంటుంది అందులో. అండ్ మీకు కనుక రివ్యూ చేస్తే వీడియో లైక్ చేయండి. ఇలా డబ్బుడ్ మూవీస్ అనే కాదు, ఇంగ్లీష్ అనే కాదు, ఎవ్రీథింగ్ మన ఛానల్లో రివ్యూ వస్తుంది. నాకు టైం ఉన్నంత వరకు నేను చూసి పెడతాను. ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.